నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో దేవుడు మన చెయ్యిని విడువడు అనేటటువంటి మాట ఎంతో ధైర్యాన్ని, శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. అనేక మంది తమ జీవిత దినాల్లో చెయ్యి విడువని దేవుని అశ్రద్ధ చేసి లోకంలో రకరకాల వాటిని వారు వెంబడించి ప్రభువునకు కోపం పుట్టించి ఎంతో బాధను కలుగు చేసినటువంటి వారు. ఈ విషయాలను మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ, ఆ విధముగా ఎవరైతే ఉంటారో వారు యెహోవాకు కోపం పుట్టించిన వారు అవుతారు, ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన వారు అవుతారు. ఆ కారణం చేత వారు బహుదినములు ఉండక బొత్తిగా నశించిపోతారు. అంత మాత్రమే కాక మీరు కొద్దిమందే మిగిలి ఉందురు అనేటటువంటి విషయాలను తెలియచేసి, ఒకవేళ అలాంటి ఆ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మీరున్న చోటనే ప్రభువును వెతికినట్లయితే, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన వెతికినట్లయితే ఆయన మీకు ప్రత్యక్షమవుతారు అని చెప్తూ, మీకు బాధ కలిగినప్పుడు మీరు ఆయన తట్టు తిరిగి ఆయన మాట వింటే ఆయన నిరంతరము కోపముంచు దేవుడుగా కాక మన ఎడల కనికరము కలిగినటువంటి దేవుడు గనుక ఆయన నిన్ను చెయ్యి విడువడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువారు అంటున్నారు, నీ దేవుడని యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని కూడా ఇక్కడ ప్రభువారు తెలియచేయటం మనం గమనించగలం. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత అపరాధాలను బట్టి ప్రభువునకు కోపం పుట్టించిన, లేదా మనపై శత్రువులు వారు పోరాడుటయందు వారు శ్రద్ధ నిలిపిన ప్రతి పరిస్థితుల్లో మన ప్రభువారు మన చెయ్యి విడువని దేవుడుగా ఉన్నారు. ఈ భూమి మీద ఎల్లప్పుడూ చేయి పట్టుకుని నడిపించేటటువంటి దేవుని మీద మనసు నిలుపుట కంటే మానవ సంబంధాలలో అనేక మంది శ్రద్ధ నిలిపి ప్రభువు చేతికి దూరస్తులుగా ఉండటాన్ని మనం గమనించగలం. లోకంలో తల్లిదండ్రుల చేతిని పట్టుకుని ఒక మనిషి ప్రయాణం ప్రారంభమై భూమి మీద అనేక మంది చేతులను పట్టుకుని తన జీవితాన్ని కొనసాగించటం మనం గమనించగలం. అయితే ఎవరు మన చేయి పట్టుకున్నా, మనం ఎవరి చేతిని పట్టుకున్నా ఒక దినాన అవి విడిచిపెట్టవలసినవే కానీ ఎల్లప్పుడూ కలిగి ఉండేటటువంటివి కావు. ఆ కారణాన్ని బట్టియే మనము చెయ్యి విడువని దేవుని వైపునకు మనం తిరిగి ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయటం, ఎందరు మన చెయ్యి విడిచినా ఆయన మన కుడి చేతిని పట్టుకున్నటువంటి దేవుడు గనుక మనము అన్ని విషయాలలో సమాధానమును, సంతోషమును, నెమ్మదిని, ఆదరణను, ఆనందమును మనం ఎంతమాత్రం కూడా పోగొట్టుకొనక సమస్త విషయాల్లో సమృద్ధి కలిగినటువంటి వారమై మనం ప్రభు కొరకు జీవించటానికి ఆయన చెయ్యి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ తన పెనిమిటి తన చెయ్యిని విడిచిపెట్టినటువంటి ఒక భార్య ఉంది. ఆమె ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఒక దినాన ఆమె తన పెనిమిటి చనిపోయినప్పుడు ఆమె దైవజనుడైన ఎలీషా వద్దకు వెళ్ళి తన చెయ్యి విడిచిపెట్టినటువంటి తన భర్తను గూర్చి, అలానే తన కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితిని తెలియపరిచినప్పుడు ఆమె దైవజనుడు తనతో ఏదైతే చెప్పాడో, దేవుడు చేపట్టుకుని నడిపించేటటువంటి దేవుడు గనుక ఆయన మాట చొప్పున ఆమె చేసింది. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా చేసిందో లోకంలో ధనము, మనుషులు, స్నేహితులు, బంధువులు చేయలేని ఆశ్చర్యకరమైన కార్యాన్ని ప్రభు వారి కొరకు చేసిన కారణం వారు కలిగి ఉన్నటువంటి అప్పు నుండి వారు విడుదల పొందారు. అలానే బ్రతకటానికి తగిన మార్గాన్ని కూడా
వారు తెలుసుకున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు చెయ్యి విడువని చెయ్యి గనుక ఏ ఏ పరిస్థితుల చేత ప్రభువునకు కోపం పుట్టించు వారంగా, బాధ కలుగు చేయవారంగా ఉన్నామో, మన మనసు మార్చుకుని ఆయన తట్టు తిరిగితే ఆయన మన ఎడల కఠినముగా ప్రవర్తించక మన పట్ల కనికరం చూపే దేవుడు గనుక ఇప్పటి వరకు విడిచిన ఆయన చెయ్యిని ఆయన తిరిగి మరలా మనం పట్టుకుని ఆయనను వెంబడించటం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు ఒక మంచి అవకాశాన్ని తన వాక్యం ద్వారా తెలియచేస్తూ మనలను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. గనుక చెయ్యి విడువని దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీ ప్రతి పరిస్థితుల్లో, మీ కుటుంబ స్థితిగతుల్లో, మీకున్నటువంటి సమస్యలు ఏవైనా, కష్టాలు ఏవైనా నిశ్చయంగా మన ఎడల కనికరం చూపేటటువంటి దేవుడు మనలను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ చెయ్యి విడువని దేవుడు మనలను ఆయన యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనంలో ఆయన చేతిలో భూషణ కిరీటముగాను, ఆయన చేతిలో రాజకీయ మకుటముగాను మనలను ఆయన హెచ్చించి ఆశీర్వదించినటువంటి దేవుడుగా ఉన్నారు. ఎందరైతే ఆయన విడువని చేతిని పట్టుకున్నటువంటి వారుగా ఉంటారో వారు ప్రభు చేతుల్లో తాము ఊహించని ఉన్నతమైనటువంటి ఆధిక్యతను తమ జీవితంలో వారు సంపాదించుకోగలరు అనేటటువంటి వాగ్దానాన్ని కూడా ప్రభు మనకు తెలియచేస్తూ ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను మీరు బలపరచండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు తమ చేతిని ఎందరైతే విడిచి ఉన్నారో, విడిచిన వారిని చూడక విడువని నిన్ను చూచి తమ ముందున్నటువంటి ప్రయాణంలో నీ కొరకు, మహిమ కొరకై జీవించటానికి సహాయం చేయండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.